అసలైన యంగ్ డైరెక్టర్స్కి ఎంకరేజ్ చేయడం కూడా మన ఆడియన్స్ తప్పే. లవ్వో లవ్వో మూవీ, అబ్బా ఆ పేరులోనే ఉందిరా బాబు, లవ్వో లవ్, అసలు ఆ పదం ఏంట్రా, లవ్వో దిబో అన్నట్టు ఉంది అసలు. అది అసలు మూవీనా? ఎందుకు తీస్తారా బాబు ఇలాంటిది? చాలామంది లవ్ సినిమాలు తీస్తున్నారు హీరోలు, ప్రదీప్ రంగనాథన్, డీజెటీలు, ఇలాంటి చాలా సినిమాలు ఉన్నాయి. అలాంటి మూవీస్ అంత బాగుంటున్నాయి. ఇది ఏంటి అసలు? చిరాకు దొబ్బింది నిజంగా. 2 గంటలు సినిమాకి అవసరం లేదు. చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీసుకునే హీరోలా ఉన్నాడు అతను. డైరెక్టర్ ఏమో అసలు ఇమ్మెచ్యూర్లాగా ఉన్నాడు అసలు యాక్చువల్గా. లవ్లోనే ఈ ఖర్చు పెట్టడం ఇవన్నీ ఆవిడకి తెలియదా ఏంటి? దాన్ని ఎందుకు చూపించడం? లవ్ అనేది ఈ జనరేషన్లో ప్రాబ్లమ్స్ ఎలా క్రియేట్ చేస్తుంది అని చూపించలే తప్ప, మరి లవ్లో ఖర్చు పెట్టడం అవన్నీ కామన్. దాన్ని నువ్వు చూపించడం ఎందుకు? కానీ అదే మన ప్రదీప్ రంగనాథన్ మూవీస్ చూసుకుంటే అతను కూడా లవ్ మీద తీస్తాడు. అతనంటే నాకు చాలా ఇష్టం. అతని మూవీస్ చాలా బాగుంటాయి. అతను లవ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఎంత బాగా చూపిస్తాడు. బట్ ఇది ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చూపిస్తున్నాడు. ఏంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం? ఇప్పుడు అసలు దాని గురించి ఆవిడ ఆలోచిస్తున్నాడా? సరే ఫోన్ తీసేది అనుకో, అంటే 2 hours కూడా అదే చూపించాలి. అసలు లవ్లో అది ఒకటేనా ప్రాబ్లం ఉంటుంది? అసలు చూపించేవాడు సినిమా తీసినా జనాలు చూసేవాడికి కూడా మరి ఎందుకురా బాబు అన్నట్టు చేస్తున్నారు అనమాట వీళ్ళు. మూవీస్ ఏదో తీసేస్తున్నాం కదా, జనాలు చూస్తున్నారు కదా, అదే అంత చందానంగా ఉంది మూవీ. అసలు నాకైతే ఎందుకురా సినిమా డబ్బులు వేస్ట్ అనిపించింది. అయితే మూవీకి థియేటర్కి వెళ్ళి చూడడం అయితే వేస్ట్. ఎప్పుడైనా నెట్లో వస్తుంది కదా, ఇప్పుడు చూసుకోవడం బెటర్ నాకు అడిగితే. చండాలంగా ఉంది మూవీ.